సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అసలు మాట్లాడుకోవడానికే చాలా జిగుప్సాకరంగా అసహ్యంగా ఉంది. నేను చాలా వీడియోలు చేశాను దీనికి సంబంధించి. అది ఎవరు మాట్లాడినా సరే, పోసాని మాట్లాడినా, రోజా మాట్లాడినా, వంశీ మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, ఇప్పుడు మరింత దిగజారుడుతనంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దాన్ని వినిపించడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు. కనీసం మారతారేమో వీళ్ళని చూసి వేరే వాళ్ళు మారతారని. ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం. అధికార దాహం అండి ఇదంతా కూడా. ఏంటంటే మన తాలూకా వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేయో లేకపోతే ఒక కార్పొరేటర్ స్థాయో, ఎవరి స్థాయికి వాళ్ళ బంధువులుగానైనా లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అయినా వీళ్ళకి పొగరు అలా ఇలా ఉండదు, తలకెక్కేస్తుందేమో. వీళ్ళు ఉచ్చుని నీచాలు మర్చిపోతారేమో. మన ఇంట్లోనే కూడా స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి మనం ఎంత గౌరవిస్తున్నాం, అదే బయట వాళ్ళకి కూడా ఇవ్వాలన్న విచక్షణ కోల్పోతున్న నీచమైన స్థితిలో బతుకుతున్నామా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నానంటే దాని వెనకాతలు ఉన్న అంశాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరి మీద మన టార్గెట్ కాదు, ఎవరి మీద కక్ష కాదు. అందరం మనుషులమే, అందరం తినేది అదే, అందరికీ ఉండేది అదే రక్తం. కాసు వాళ్ళు తెల్లగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు, వేరే రకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం వింటున్న ఈ వీడియోలు చూస్తే ఎంత దారుణం, ఎంత అసహ్యం, ఎంత నీచాతి నీచం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులను అన్నారు, లేకపోతే ఇంకొకరిని అన్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, భువనేశ్వర్ గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు భారతీ గారిని అన్న, మరి ఆ పర్సన్ పేరు కూడా చెప్పడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆ చేబ్రోలు కిరణ్ ఎవరో అట, తను నేను ఎప్పుడు పెద్దగా చూడలేదు. మరి అతను ఏదో యూట్యూబ్లో ఏమో వీడియోలు చేస్తుంటారేమో, తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా చేస్తుంటారు. ఎవరు చేసినానండి, మంత్రుల స్థాయి చేస్తేనే మనం ఊరుకోవట్లేదు. ఎవరేమనుకున్నా సరే డోంట్ కేర్. తప్పును తప్పు కింద చెప్పడం మాత్రమే నాకు తెలిసిన జర్నలిజం. ఎవరు అలా ఫీల్ అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు కూటమి దీనికి సమాధానం చెప్పాలి. ఆల్రెడీ తనకైతే పనిష్ చేసింది, అరెస్టులు కూడా చేయమని అన్నారట. అసలు ఆయన ఏం మాట్లాడారో దయచేసి ఈ వాయిస్ నేను ప్లే చేస్తున్నందుకు మాత్రం క్షమించాలి. ఒక్కసారి వినండి, ఎక్కువసేపు నేను వినిపించలేను. చేశాడు. ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు. ఇంకేమి వినిపించాలండి ఇది? అసలు మనం తినేది ఏంటి? తింటున్నామా? కడుపుకు అదే తింటున్నామా? ఒక మాట అనడం, ఇష్ట వచ్చినట్టుగా పేలడం, మళ్ళీ తర్వాత సారీ అండి, ఫ్లోలో అనేసానండి, నేను తట్టుకోలేకపోయానండి, లేకపోతే అనుకోకుండా అనేసానండి అంటే అయిపోతుందా? ఇప్పుడు మళ్ళీ క్షమాపణలు. సరే, పశ్చాత్తాపడటంలో తప్పులేదు. పోసాని అలాగే మాట్లాడతారు, క్షమాపణలు అంటారు. శ్రీరెడ్డి అలాగే మాట్లాడతారు, ఆవిడ క్షమాపణలు అంటారు. వంశీ అలాగే మాట్లాడతారు, అక్క నేను అలాగ అనాల్సిన కాదు, ఏదో అయిపోయింది అక్క అని చెప్పి ఆయన ఎలా మాట్లాడతారు. పేరు నాని గారు అలాగే మాట్లాడతారు. అసలు ఎటు తీసుకువెళ్తున్నాం? ఇది ఇంత దారుణమా? మళ్ళీ ఆయన ఒక సారీ చెప్తాడు. సారీ అట, గోబ మీద గట్టిగా పీకి సారీ అంటే నొప్పిపోతుందా? నొప్పిపోయే పరిస్థితి ఉంటుందా? పశ్చాత్తాపడ్డాడట, ప్రాయశ్చిత్త పడ్డాడట. ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా సక్మాడు పోలీసులు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేనమ్మా చేపులో కిరణ్ అన్నది బయట ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, క్షమించి దయచేసి. నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక
ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించాలి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఇదండి, అంటే ఇంత క్షమాపణ చెప్తున్నాడు అంటే 2 చేతులు జోడించి భారతీయ గారి కాళ్ళు పట్టుకుంటున్నాను అంటే తను చేసిన తప్పు ఎంత పెద్దదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీరెవరండి ఎవరెవరికో అక్రమ సంబంధాలకు అంటగట్టడానికి? అసలు మనం ఏ జన్మలో బతుకుతున్నాం? సమాజంలోనే బతుకుతున్నామా? అసలు మినిమం కామన్ సెన్స్ అంటూ ఉందా? విచక్షణ కోల్పోతుంటారా? ఎన్నిసార్లు ఈ వీడియోలు పెట్టుకోవాలి? ఎన్నిసార్లు ఈ దరిద్రాలు వినాలి? మీ ఇంట్లో మీకు అక్క చెల్లెలు లేరా? మీ అమ్మ ఎవరు? ఎవరన్నా అంటే మన ఇంట్లో వాళ్ళని సర్రని పడుచుకొచ్చేస్తుంది. మనం అప్పుడు హీరోలు అయిపోతాం, రొమ్ములు ఎరగదీసుకుంటాం, కాలర్లు ఎగలేసేస్తాం. నా పిల్లని అంటాడ్రా, లేకపోతే నా చెల్లిని అంటాడ్రా, మా అమ్మని అంటాడ్రా అని. అంటే పక్క వాళ్ళు భార్యలు కాదు, పక్క వాళ్ళ సోదరులు కాదు, పక్క వాళ్ళ తల్లి కాదు. మీకు నచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళతో అంటగడతారు. వికృత ఆనందం. ఇదొక దౌర్భాగ్యం, ఇదొక దుర్మార్గం, ఇదొక ఉన్మాదం. మారండి. రాజకీయ నాయకులకైతే 3 కొమ్ములుండవు, 3 తలకాయలుండవు, పైనుంచి దిగి రాలేదు. ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకుంటే ఓటేసుకోండి, క్యాంపెయిన్ చేసుకోండి. పక్కోళ్ళ కుటుంబాల్లోనికి తొంగి చూస్తే తోలు తీయాలి ఎవడైనా సరే, ఎలాంటి వాడైనా సరేని. ఇంత ఆవేదన ఆగ్రహం వస్తున్నదంటే అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆవేశంలో మాట్లాడేశారా? ఫ్లోలో మాట్లాడేశారా? ఎవరైనా మన కుటుంబం గురించి ఫ్లోలో మాట్లాడేస్తే ఇలాగే మనం స్పందిస్తామా? కాలు పట్టుకుంటారా అనరాని మాటలు అని? వాళ్ళ స్థాయి ఏంటి? ఒక సీఎం భార్య, మాజీ సీఎం భార్య, ఒక మీడియా ఛానల్కి ఆవిడ అధినేత. అలాంటి వాళ్ళని పట్టుకుని మీ వికృత ఆనందం కోసం, ఏదో వ్యూస్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో మీరు మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలి? వైఎస్ఆర్సీపీలో కూడా ఇదే జాడ్యం, అప్పుడు ఇదే పరిస్థితి. ఆ పోసాని ఎలాంటి మాటలు మాట్లాడేవారు? జనసేనలో కూడా కొంతమంది మాట్లాడితే వాళ్ళకి పనిష్మెంట్లు అవుతున్నాయండి. ఇక్కడ ఆలోచించాల్సింది కూటమిలో ఈరోజు జరిగింది. వెంటనే అతన్ని పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆయన బహిష్కరించాడు. గుంటూరు పోలీసులకు అరెస్ట్ చేయమని చెప్పారు. అరెస్ట్ ఒకటే సరిపోదు, ఇలాంటి వాళ్ళకి గుణపాఠాలు కావాలి. చాలామంది కోరేది ఏంటి? పోసాన్ని తిప్పారు కదా ఇన్ని స్టేషన్లు, అలాగే ఎందుకు తిప్పకూడదు అని అడుగుతున్నాడు. ఎంత నీచం, ఎంత దారుణం. ఇవి విని వీటి గురించి మాట్లాడడం అంటే కడుపు రగిలిపోతుంది. ఏంటి దౌర్భాగ్యం? మనం ఏం చేయడానికి ఉద్యోగాలు వచ్చాం? ఏం చేస్తున్నాం? దేని గురించి డిస్కస్ చేస్తున్నామని బాధ్యత తప్పటం లేదు. మీకు మాత్రం కనువిప్పులు రావు. మీ ఇష్టమే. ఎవడే నీ ఓడు ఉంటాడు, ఎవడేం పీకుతాడని ఒకడంటాడు. నువ్వేంట్రా పీకిదని ఒకడంటాడు. ఇంకోటి వచ్చి ఇంకోటి అంటాడు. సొంత కార్యకర్తపైనే కఠిన చర్యలు తీసుకున్న టీడీపీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమ ఐటీడీపీలో కార్యకర్త చేబ్రోలు కిరణ్ తీవ్రంగా స్పందించాడు. ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు వైఎస్ భారతి గారిపై, ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తీవ్రంగా పరిగణించిన అధిష్టానం కిరణ్ను తక్షణమే పార్టీని సస్పెండ్ చేసింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని ఎంతటి వారినైనా సరే ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పేసింది. ఇక పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్ కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా ఆయనపై కేసు కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు హుకుం జారీ చేశారు. ఆయన అరెస్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. ఇక గుంటూరు పోలీసుల్ని ఇది ఆదేశించడం జరిగింది. ఇక పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి కూడా చూస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలపై టీడీపీ శ్రేణుల హర్షాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఎవడన్నా సరే అండి, అది ఎంత గొప్పడన్నా సరే శిక్ష పడాలి.
వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. జనసేన ఆ పనే చేస్తుంది, టీడీపీ ఆ పనే చేస్తుంది. నిజంగా వైఎస్ఆర్సీపీలో ఇలాంటివి జరిగినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఈ చర్యలకు కానీ పూనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదని చెప్పి చాలామంది మాట్లాడేది. అది వాళ్ళకి బాధ అనిపించవచ్చు, వాళ్ళని లేదా వీళ్ళని లేదా అని. ఎవరన్నా అంటే ఎవడో ఏదో చేసేటని మనం చేస్తామా? ఎవడో ఎక్కడో ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక దౌర్భాగ్యుడు ఎక్కడో రేప్ చేస్తాడండి. ఆడు చేసాడని చెప్పి మిగతా వాళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకుని వెళ్ళి చేస్తారా? లేకపోతే మర్డర్ చేస్తారు, మిగతా వాళ్ళు వెళ్ళి చేస్తారా? మనకంటూ ఒక విచక్షణ ఉండాలి కదా. వాళ్ళు చేశారని నేను చేశాను ఇంకొకటి చేస్తాడు. ఇదేం దౌర్భాగ్యం, ఇదేం ఆలోచనలు? ఇక పార్టీ సందేశాన్ని ఈ చర్య బలంగా చాటుతుందని వాళ్ళ అభిప్రాయపడమే కాకుండా మళ్ళీ వీళ్ళు వైసీపీ ఇంక వీళ్ళది ఉంటుంది. ఇక మహిళలను అవమానకరంగా మాట్లాడినప్పుడు అది ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, చట్టాలు తీసుకురావాలని సభ్య సమాజం కోరుతుంది. ఎన్నో ఏళ్ల పట్టి కోరుతానే ఉంది, వాళ్ళు కోరుతానే ఉంటారు, వీళ్ళు వాగుతానే ఉంటారు. మారాలి, ఎక్కడో దగ్గర ఒక బ్రేక్ పడాలి, బ్రేక్ త్రూ రావాలి. ఇంకా అంతేకాకుండా ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొడుకు, ఆయన భార్గవ రెడ్డి అనుకుంటాను, ఆయన ఏదో సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతుంటాడు, వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని. అలాగే పోసాని కృష్ణమురళి గారు, అలాగే శ్రీరెడ్డి, వారితో సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేశారని అప్పట్లోని. దాని మీద కూడా ఏదో పోసాని గారికి అయితే ఇప్పుడు అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పిన వెంటనే ఇది క్షమించరాని నేరం, ద్రోహం, దుర్మార్గం, అరాచకం. ఇక వర్ర రవీందర్ రెడ్డి సైతం జగన్ సొంత కుటుంబ సభ్యులను, తల్లిని కూడా విడిచిపెట్టకుండా దారుణమైన పోస్టులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లోనే అది ఆయన పోస్టులు పెట్టడాలు, బాలు మనుషులే. ఇక స్వయంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు చంద్రబాబును కించపరిచేలా ఈయన మొన్న విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడారండి షర్మిల గారి కోసం? పసుపు చీర కట్టుకుని షర్మిల వెళ్ళింది టీడీపీకి అంటున్నారు. అసలు అది ఏ మాట? అది మనం ఏ సందర్భాల్లో ఇలాంటివి మాట్లాడుతుంటాము? దాని అర్థం ఏమొస్తుంది అంత వ్యంగ్యంగా పెడితేని? అలా చీర కట్టుకుని వెళ్ళింది అంటే అర్థం ఏంటి? అసలు ఎక్కడ బతుకుతున్నామండి? ఇదేమి దౌర్భాగ్యం, ఇదేమి దుర్మార్గం, ఇదేమి అరాచకత్వం? అన్ని పార్టీలు ఇదే పరిస్థితా? వేరే అంశాలు ఏం లేవా మీరు మాట్లాడుకోవడానికి, విమర్శించుకోవడానికి? వేరే అంశాలు లేవా? రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేవా? ఇక టీడీపీ తీసుకున్న ఈ అరెస్టు నిర్ణయం కేవలం టీడీపీ కార్యకర్తలకే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ఎవరైతే ఈ బూతుల కిరణాలు ఉన్నాయో, ఈ బూతు బాగోతాలు రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారో వాళ్ళకి తోలు తీయాలి. అది అఫీషియల్గానే అనఫీషియల్గానే అన్నది జనాలు కోరుతున్న మాట. తప్పు చేస్తే శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొకడు ఆ తప్పు చేసే ఆలోచన కలలో కూడా రాకూడదు. ఇలలో అన్న అంశం తర్వాత అంశం, కలలో కూడా భయపడాలి, పోసుకోవాలి. మళ్ళీ ఆ మాట ఎత్తడానికో ఇంకొకటి చేయాలంటే అని క్షమాపణలు చెప్పడం, అమ్మనా బూతులు తిట్టడం ఇదో ప్యాషన్ అయిపోయింది. ఏమొస్తుంది దాన్ని? వికృత ఆనందం కాకపోతే, సైకోయిజం కాకపోతే, ఒక మహిళను మనం వర్ణించో లేకపోతే వాళ్ళని ఏదో వేరే రకంగా చూసో లేకపోతే ఈ రకంగా మాట్లాడో దానివల్ల ఏమైనా కలిసి వస్తుందా? మరి ఏం కలిసి వస్తుందో వాళ్ళకే తెలియాలి. ఏమి కలిసి వస్తుందో కలిసి రాదో తర్వాత అంశం మాత్రం పక్కన పెడితే, ఇప్పుడు తీసుకెళ్ళి బొక్కలో పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. లైఫ్ పోయింది కదా, ఒక్క మాట, జీవితం పోలేదా? అతనిది ఒక జీవితమే కదా, వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది కదా, కిరణం అవనియండి, ఇంకోటి అవనియండి, వాళ్ళకి ఒక జీవితం ఉంటుంది కదా. ఈరోజు లైఫ్ పోయిందా? రోడ్డు మీద నువ్వు తలెత్తుకుని తిరగలవా? ఇంత వైరల్ అయింది, అది ఇంత దారుణంగా మాట్లాడారంటే చీ అంతా సమాజం నిన్ను. ఎందుకు అది? ఆ లైఫ్ ఎందుకు? ఏం ఉద్ధరిస్తావు? ఇంకా నువ్వే పెద్ద వయసున్న అతనిలాగా ఏమీ అనిపించట్లేదు. ఇతనే కాదండి, ఈ జాడ్యం ఉన్న వాళ్ళందరూ భరతం పట్టాలి. అప్పుడు కానీ సమాజం ఒక సందేశంగా అవ్వదు. స్త్రీలు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు.
మీ కుటుంబం వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళనో మీకు నచ్చితే మీరు హ్యాపీగా మీ జీవితాలు మీరు గడపండి, దానికి ఎవడో అడ్డురాడు. అది మీ పర్సనల్ లైఫ్. మీ పర్సనల్ లైఫ్ని వదిలేసి పక్కోడి ఇళ్లలోకి నేను దూరతాను, పక్కోడి సందుల్లో నేను దిగుతాను అంటే ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. ఇది బుద్ధి రావాలి, ఇది ఒక గుణపాఠం కావాలి. మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు. ఇదే ఆఖరి అవ్వాలి. ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవడం.